దండం పెడుతున్నా నేను. నా కొడుకుని నేను పోగొట్టుకున్నట్టు ఇంకో తల్లి అట్లా కొడుకుని పోగొట్టుకోదు. ఒక ఆడపిల్ల మోసం చేసింది. ఈ అమ్మాయి చాలా గలీజ్ది. తనే మా తమ్ముడికి మెసేజ్ చేసింది, ఐ నీడ్ యూ, సో ఐ వాజ్ సో హ్యాపీ. May 6th వీడు ఆ పాప దగ్గరికి వెళ్ళిండు. వద్దు, ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేయొద్దా ఆంటీ, కొంచెం మెల్లగా కూల్గా చెప్దామని మేము ఇట్లా అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తారు అనుకోలేదు. నా కడుపు కాలింది అలా. సో ప్రజెంట్ మనం వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం అనమాట. ప్రేమించినప్పుడు వీళ్ళ కులం ఏది, వీళ్ళ మతం ఏది, ఇవన్నీ ఆలోచించకుండా తను వద్దు అనుకున్నప్పుడు మాత్రం కొన్ని పాయింట్స్ ని స్పెసిఫిక్ గా రేస్ చేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇదనమాట రూమ్. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్యాన్ కి వేసుకొని చనిపోవడం అయితే జరిగింది. వీళ్ళు కూడా ఇంట్లో ఉన్నప్పుడు డోర్ పెట్టుకుంటే నేను ఏం చేసుకోను మమ్మీ, నేను మంచిగానే ఉంటాను అని చెప్పి లాస్ట్కి చూసుకుంటే ఇలాంటి ఒక దారుణానికి ఆ అబ్బాయి కూడా పాల్పడడం జరిగింది. వీళ్ళు కూడా ఏం జరిగిందా అని డోర్ నాక్ చేసినప్పుడు తను డోర్ తీయకపోవడంతో అక్కడ విండోలో నుంచి చూస్తే తన కాళ్ళ కింద అటు ఇటు ఊగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి డోర్ నాక్ చేసి బద్దలు కొట్టి లోపలికైతే రావడం జరిగింది అనమాట. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఐ విల్ ఆల్వేస్ బి విత్ యూ. బేబీ నువ్వు అన్నం తిను బేబీ, నాకు మస్తు భయం అవుతుంది. ఆ బేబీ 3 years నేను చూడకుండా ఎట్లా ఉండాలి బేబీ? బై ద వే ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, ఓకేనా? ఐ లవ్ యూ. 3 years దేనికి డిస్టెన్స్? ఏమమ్మా వాళ్ళిద్దరి మధ్యలో ఏమున్నాయో మనకేం తెలుసు. ఇవి పాస్కో కిందకి వస్తాయా? ఇవి ఆ అమ్మాయి ఇష్టంతో వచ్చి ఇది పాస్కో కిందకి వస్తాయి చేసి ఆ అబ్బాయిని మ్యానిపులేట్ చేసి కిందకి వస్తాయా? ఈ మెసేజెస్ నువ్వు కూడా స్నాప్స్ పెట్టురా బాగా కూడా. ఇవి పాస్కో కిందకి వస్తాయా? అదే కొడుకు చనిపోయాడు, నన్ను ఎవరు చేస్తారు? ఇప్పుడు మీ ఇంట్లో తను ఒక్కడేనా అమ్మ చేసేది? వాడు ఒక్కడే. ఎలా కూడా ఒక్కరేనా? ఒక్కడే కొడుకు. పిల్లలు ఆడపిల్లలు ఎవరు? ఆడపిల్ల ఒక పాప. ఆ అమ్మాయి పాప. నా కొడుకు సంపాదిస్తేనే నేను బతకాలి. ఇప్పుడు నేను ఎవరి దగ్గర పోయి చేయి చెప్పాలి చెప్పండి మరి. మమ్మీ నేను మంచిగా చూసుకుంటాను మమ్మీ, నువ్వు చాలా కష్టపడ్డావు మమ్మీ. దాంతో కూడా అనేదంట మా మమ్మీ కష్టపడ్డది. మా మమ్మీని మంచిగా చూసుకోవాలంటే మంచిగా చూసుకుంటాను తరుణ్, నేను మంచిగా చూసుకుంటా తరుణ్, మంచిగా చూసుకుంటాను, నేను మంచిగా చూసుకున్నాను అని అంట. అమ్మ కష్టాల గురించి అంతగానం ఆలోచించిన ఆ కొడుకు ఈరోజు ఇలాంటి ప్రయత్నం ఒకటి చేసిండు అంటే దానికి కారణం ఆ అమ్మాయే. ఆ అమ్మాయి ఎంత మ్యానిపులేట్ చేసిందంటే ఆ అబ్బాయిని, కనీసం పేరెంట్స్ గురించి కూడా తను ఆలోచించలేని సిచ్యువేషన్కి వచ్చిండు. తను పోస్కో కేసు అని పెట్టిండ్రు, ఏమేమో కేసులు పెట్టి నాకు జైలు శిక్షణ వేస్తాడు. మన దగ్గర చాలా పైస ఉందమ్మా, ఆ పైసతోని పోలీస్ స్టేషన్ కొన్నాడాడు. నా దగ్గర పైస లేదు, నా దగ్గర నిజాయితీ ఉంది, నిజాయితీ పనికిరాదని నా కొడుకుని పోగొట్టుకుని నా దగ్గర పైస ఉంది, పైసతో పోలీస్ స్టేషన్ కొన్నాడు. అందరు వానికే సపోర్ట్ చేసిర్రు. ఇప్పుడు నా కొడుకు నాకు కావాలి. తెచ్చిస్తారా? అదే డబ్బుతో తెచ్చిస్తారా? తెచ్చి ఇయ్యలేరు కదా. అలాంటప్పుడు మీరు ఒక అమ్మాయి వచ్చి మీ దగ్గర ఇట్లా అమ్మాయి చేస్తుంది అన్నప్పుడు మేము కేసు ఎట్లా తీసుకోవాలి, ఎలాంటి సెక్షన్లు లేవు అని మాట్లాడితే దీనికి మేము ఏం చేస్తాం? కొంతమంది అమ్మాయిలు ఇట్లాంటివి చేస్తున్నారు, వీళ్ళ కోసం సపరేట్గా చట్టాన్ని తీసుకురండి. ఓ ఎప్పుడు అబ్బాయిలే కాదు అమ్మాయిల మీద పోగొట్టుకున్నా. ఇంకో తల్లి నాలా కావద్దు, ఆడపిల్లలు చేయబట్టుకే దండం పెడుతున్నా నేను. నా కొడుకుని నేను పోగొట్టుకున్నట్టు ఇంకో తల్లి అట్లా కొడుకుని పోగొట్టుకోదు. ఒక ఆడపిల్ల మోసం చేసింది. ఈ అమ్మాయి చాలా గలీజ్ది. నేను వాళ్ళ పేరెంట్స్కి చెప్పొద్దు అని మా అల్లుడు నేను, వద్దు ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేయొద్దా ఆంటీ, కొంచెం మెల్లగా కూల్గా చెప్దామని మేము ఇట్లా అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తారు అనుకోలేదు. వాళ్ళ డాడీ వేసుకొని చేస్తాడు, దాని ఫోటోలు అన్నీ చూపిస్తే, దాని మెసేజ్లు చెప్పిస్తా అని మేమిద్దరం అనుకొని వద్దు చూపించొద్దు ఒక ఆడపిల్ల కదా అని అనుకున్నాను. నా కడుపు కాలింది అలా. పాపం అని ఊరుకుంటే నూరేళ్ల పాపం మనకే దాక్తుంది అన్నట్టు వాళ్ళ అమ్మాయి గురించి చెప్తే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ తనను అసహించుకుంటుందా అని ఆలోచించారు. అంత మంచి మనసున్న ఈ తల్లిదండ్రులకి పుత్ర శోకాన్ని మిగిల్చాలని మరి వాళ్ళకి ఎట్లా అనిపించింది? డబ్బుతోని ఏదైనా చేస్తారు అని మీరు అనుకుంటే మరి ఈరోజు వాళ్ళ కొడుకుని తెచ్చి ఇవ్వండి. నేను అదే అడుగుతున్నా. మీరు ఏ డబ్బు ఉందని అయితే మీరు అన్నీ మాట్లాడుతున్నారో ఒకసారి మీ పాపని ఎంక్వైరీ చేయండి, ఒక 4 కొట్టండి, తన్నండి. ఇట్లానేనా ఒక ఆడపిల్ల ఉండాల్సింది సమాజంలో అని. ఈ రోజు అన్ని దాని ఫోన్ మొత్తం ట్రాక్ చేయమని చెప్పండి. మీ ఇంటికి వచ్చిందా అమ్మ ఎప్పుడన్నా? వచ్చింది. ఎన్ని మెసేజ్లు పెట్టి వాడిని ఇట్లా మెసేజ్లతో చంపింది. సో ఇప్పుడు నేను అబ్బాయిలకు చెప్తున్నా, అబ్బాయిలు జాగ్రత్త అమ్మాయిలతోనని మాత్రమే. ఎందుకంటే అమ్మాయిలు ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు,
ఒకరితోని మాట్లాడుకుంటూ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటే ఏమన్నట్టు అంటే ఫిజికల్ నీడ్స్ వరకు నీకు ఈ అబ్బాయి కావాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం కోసం ఇంకొకడు కావాలన్నా. ఆ తల్లికి ఒక కొడుకు లేకుండా చేసినావు, ఇప్పుడు ఆ తల్లికి ఇంట్లో కనీసం ఆ అబ్బాయి చేస్తేనే వెళ్తుంది. మరి ఆ అమ్మకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఇప్పుడు తనకి ఇంట్లో ఎవరు చూసుకుంటారు? కొడుకు చిన్నోడైనా పెద్దోడైనా ఇంటికి ఉండాలి ఒక మొగదిక్కు అనేది. సో ఒకరోజు ఆమెకు ఈ అవసరం ఉన్నప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు నువ్వేదైనా పర్లేదు ఐఎమ్ విత్ యూ అంటది. వద్దు అనుకున్నప్పుడు నీ కులము, నీ మతము అన్నీ అప్పుడు ముందు పెడుతున్నారు. అసలు ఎందుకు అమ్మాయిలు ఇంత దారుణంగా తయారవుతున్నారు కొంతమంది? స్పెషల్గా నేను వాళ్ళకే చెప్తున్నా. ఈ అమ్మాయి ఎక్కడమో పిజ్జాతి కూడా ఉండేది. పిరిచాతి కూడా వాళ్ళ డాడీ పేరు మీ అబ్బాయి లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పిండా అమ్మాయి గురించి? ఇట్లనే నన్ను వద్దంటుంది మమ్మీ అని చెప్పేసి ఏడ్చిండు 2 నెలల క్రితం జైలు పోక ముందుకి. ఎందుకు వద్దంటూ పోతేవో నీళ్ళు అంటే నేను ఉండలేను మమ్మీ, నేను ఆమె లేకుంటే ఉండలేను మమ్మీ. నేను జెన్యూన్గా ప్రేమించిన మమ్మీ, అది నన్ను మోసం చేసిందని ఏడ్చిండు. అందరితో అదే చెప్పుకుంటూ ఏడ్చిండు. మేమే అందరం తిట్టినాం. ఒక ఆడపిల్ల తూ అంటే ఎట్లా ఓ బుద్ధి అవుతుందిరా నీకు? మోసం చేసే అబ్బాయిల్ని చూసినాం కానీ ఒక అమ్మాయి మోసం చేస్తే ఒక అబ్బాయి ఇంతగానం కావాలి అనుకున్న పర్సన్ని మాత్రం నీ కొడుకునే చూస్తున్నామ్మా. నిజంగా అసలు అంత ప్రేమ మనిషి అమ్మ, వాడు ప్రేమగలడమ్మా. మనకి మోసం అట్లా గట్టిగా అరుస్తాడు అంతేగాని చాలా జాలిగా ఉన్నామండి, నాకు తెలుసు. వెనక కూర్చునే సీట్ ఉంటుంది, వేరే అమ్మాయి కూర్చుంది అని ఆ సీట్ చేంజ్ చేయవచ్చు. ఇంత సైకో ఉండి ఈ రోజు చూసుకుంటే నాకు ఆయన వద్దు అని చెప్పేసి, మరి అట్లా వద్దు అనుకున్నప్పుడు కంపెనీలో అమ్మాయి వల్ల ఎన్ని కంపెనీలు చేంజ్ అయ్యండో మీరు చూడండి. ఒక్క అమ్మాయి ఉంటే అక్కడ వద్దు, నువ్వు ఆఫీస్ పోవద్దు, ఈరోజు నువ్వు ఆఫీస్ పోవద్దు అంటే ఎందుకు పోవద్దు, ఇలా హెచ్ఆర్ తీరుతా అంటే నేను పోవద్దు అని చెప్పినా కదా, ఇక నేను చచ్చిపోతా. ఇదే ఫోటో బ్లాక్మెయిల్ వాడు వదిలిపెట్టేది. అంటే ఆ అబ్బాయిని వద్దు అని చెప్పడానికి కారణం ఏంది? ఆమె వాడుకున్నదండి. ఇప్పుడు వాడు కావాలి అంటే నువ్వు రాయింతే. మాది వాళ్ళ పెంట్ హౌస్ రూమ్, ఒక రూమ్, దానికి సపరేట్ రూమ్ ఇచ్చిండు వాళ్ళ అయ్య. ఇక అందరు వండుకుంటారు కదా, దొంగసాటుగా తీసుకోపోయేది వాడిని. నువ్వు వస్తావా? నేను చెప్పాలా ఈరోజు ఆఫీస్కి పోతుంది. మరి మీ అమ్మాయికి మీరు ఒక రూమ్ ఇచ్చినప్పుడు మరి మీ అమ్మాయి ఆ రూమ్ లో ఏం చేస్తుంది, ఎంతమందితోని మాట్లాడుతుంది? స్మోకింగ్ చేసి ఫోటోలు పెట్టేది. అమ్మాయి తాగుతుండేనా? అమ్మాయి మందు బాటిల్తో నేను ఇంత తాగుతున్నా అనేది. అబ్బా మందు బాటిల్ పెట్టుకొని వీనికి తాగుడు అలవాట్లేదు, స్మోకింగ్ అలవాట్లేదు, ఏ అలవాట్లేదు. నువ్వు తాగుతావా నాతో పాటు తాగవా అని కూర్చుండ పెట్టి తాగిపించిందండి. తాగిపించి పిచ్చిగా చేసిందండి వానికి ఏ అలవాట్లేదు. దీంతో చదువుకునే అబ్బాయి, అంత బాగా చదువుకునే అబ్బాయిని కూడా మ్యానిపులేట్ చేసింది అంటే ఆ అమ్మాయి చేతిలో ఇంకెంతమంది బలవుతారు? నేను బైబుల్ నమ్ముతా. దాని ప్రకారం నడవాలని, చాలా జాగ్రత్తగా బతికే వాళ్ళని, చాలా జాగ్రత్తగా బతుకుతా నేను. నా కొడుకు కూడా దేవుడు అంటే చాలా భయం. దేవుడు చూస్తుండే సార్, నేను వెయిట్ చేసిన దేవుడు చూస్తుండ అంటే నేను తాగనంటే తాగాలి. ఎన్ని మెసేజ్లో వాడికి అన్ని మెసేజ్లు పెట్టిందండి. తనతో కూడా తాగిపించేదా డ్రింక్? తాగిపించేది. స్మోకింగ్ చేశాను నేను. పరిశాన్ అయిన ఆ పిల్ల చూస్తే ఎట్లుండదు. నాకు ఆ పిల్లని చూడగానే షాక్ అయినా, ఫస్ట్ టైం షాక్ అయ్యా. నేను భయపడ్డా. సార్ నీ అమ్మాయి మనకు సెట్ కాదు సార్, మన ఫ్యామిలీకి అంటే. నీకు ఎందుకు మమ్మీ అనుమానం వస్తుంది అని నా మీదకి అరిచెట్టాడు. నన్నైతే ఆ పిల్ల ఎట్లా చెప్తే అట్లా టార్చర్ పెట్టిండు. అవునా? ఎట్లా పెడితే అట్లా. అంటే ఏమంటుండే మిమ్మల్ని? మీ మమ్మీ మాట వినొద్దు, మీ మమ్మీ చెప్పినట్టు నాకు, నువ్వు మీ మమ్మీకి పైసలు ఇవ్వద్దు, మీ మమ్మీని ఇట్లాను, మీ మమ్మీని అట్లాను, మీ మమ్మీని తిట్టు, మీ మమ్మీని ఏదంటే అది చెయ్యి, అవసరం లేదు మీ మమ్మీ. అట్లనే చేస్తుండే. అమ్మ కష్టాన్ని గుర్తించిన కొడుకు ఒక అమ్మాయి వల్ల అమ్మని తిట్టు అంటే మాత్రం అప్పుడు తన అమ్మ బాధని మాత్రం గుర్తించలేకపోయింది. అసలు కేవలం ఆ అమ్మాయి వల్లనే, వాళ్ళ పేరెంట్స్కే చెప్తున్నా నేను, ఒకసారి మీ బిడ్డని చూడండి, ఆమెని గ్రిప్లో పెట్టండి. ఈరోజు ఇది జరగవచ్చు, రేపటి రోజు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఇంకొక అబ్బాయి మిడిల్లో వచ్చిండో ఆ అబ్బాయి వల్ల మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరిని చేస్తున్న లవ్ అని చెప్పేసి మళ్ళీ ఈ అబ్బాయిని ఏడా మోసం చేస్తుందో దయచేసి జాగ్రత్తగా చూసుకోండి మీ అమ్మాయిని. అట్లా ఇంకొకరి బలి కాకుండా, దయచేసి ఇంకొకరి ప్రాణాలు పోకుండా వేరే వాళ్ళని కాపాడాలి అంటే ఫస్ట్ మీ అమ్మాయిని మీరు గ్రిప్పులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అబ్బాయిలు జాగ్రత్త, స్పెషల్గా అమ్మాయిలతో ఇట్లా ప్రేమ అనుకుంటూ ఒకప్పుడు మీ లోపల నచ్చిన క్వాలిటీస్ అన్నీ కూడా ఒకప్పుడు పట్టించుకొని క్వాలిటీస్ని అన్నీ కూడా తర్వాత నచ్చట్లేదు, అవసరం లేదు అంటుంది అంటే అక్కడికి మిమ్మల్ని యూజ్ చేసుకోవడం అయిపోయింది అని అర్థం. డబ్బులు ఏమైనా ఇస్తుండే అమ్మాయికి? ఇస్తుండే, అమ్మాయికి ఇస్తుండే. షాపింగ్ పోతుండే, జీతం రాగానే షాపింగ్ పోతుండే. ఇక 35 శాలరీ వచ్చేది.
ఇక నేను ఎప్పుడు ఆయన ఏమి ఇబ్బంది పెట్టకపోయేది, ఎందుకంటే నా తర్వాత వాడే కదా రెస్పాన్సిబిలిటీ చేసుకొని ఇలా ఆయన ఇష్టం ఉన్నట్టు అని చెప్పి ఆయన ఇంట్లోకి ఏమైనా సామాన్లు తీసుకొస్తే ఇష్టం ఉంటే తీసుకొచ్చేది, లేకుంటే లేదు. అడగకపోతుండే. జీతం వచ్చిందంటే రాలేదు మమ్మీ అంటుండే, వస్తువులు ఆర్డర్లు పెడుతుండే. ఇవి ఎవరు పెట్టినంటే ప్రియ పెట్టుకుంది మమ్మీ. ఎందుకు పెట్టుకుందిరా, ఈ ఇంటి అడ్రస్ ఎందుకు పెట్టింది అని ఇట్లా అడిగాను నేను. ఇక సప్పేయకుండా నేను నోరు మూసుకొని ఈ ఇంటి అడ్రస్, దాని ఇంటికి అడ్రస్ లేదా, దాని ఇంటి నెంబర్ లేదా, పేరు లేదా అని అడిగేదాన్ని. నువ్వు ఊకో మమ్మీ అని ఇట్లనే. ఆడపిల్ల అని చెప్పేసి ఆడపిల్లను బయట వేయొద్దు అనుకుంటే ఈరోజు ఈ కుటుంబం బయటపడ్డది. మరి ఒక కొడుకు లేక ఆ తల్లి ఎంత టల్లడిల్లిపోతుందో. మరి ఇప్పుడు నువ్వు డబ్బుతో కొనగలుగుతావా? రీసెంట్గా మనం చాలా ఇష్యూస్ చూస్తూ వచ్చినాం. ప్రేమ. అసలు ఈ ప్రేమ కోసం కొంతమంది వ్యక్తులేమో వేరే వాళ్ళని చంపేస్తుంటే, కానీ ఇక్కడ ఒక పర్సన్ మాత్రం ప్రేమ కోసం ప్రియురాల్ని ఏమి అనలేక తనంతకు తానే చేసుకుని చనిపోవడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, మరి అమ్మాయి అంత మోసం ఏం చేసింది, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి? ఈ వీళ్ళ లవ్ రిలేషన్ దాదాపు 7 to 8 years నుంచి వీళ్ళ లవ్ నడుస్తుంది. ఈ అబ్బాయి ఇద్దరు రిలేషను బాగా ఉంది. కాకపోతే రీసెంట్గా ఏం జరిగిందంటే వేరే శ్రీకరణ్ రెడ్డి అని చెప్పేసి ఒక పర్సన్ తో అమ్మాయి మళ్ళీ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. అది ఎఫ్ఐఆర్ పెట్టుకున్న కాడ నుంచి అబ్బాయిని ఇగ్నోర్ చేయడం జరిగింది. లాస్ట్ ఒక 5 months నుంచి అనుకోండి అట్లా ఇగ్నోర్ చేయడం జరిగింది. ఇగ్నోర్ చేస్తూ ఉంటుంటే ఎందుకు అని అడగడం, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, చిన్న దాన్ని గొడవపడడం, లేదంటే వాళ్ళ మదర్ క్రిస్టియానిటీలో ఉంది, హిందూగా అమ్మాయి హిందూ, వీళ్ళ మదర్ క్రిస్టియన్. సో క్రిస్టియానిటీలో ఉంటే మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, మీరు హిందూకి మారితే మీ మమ్మీ మారితేనే చేంజ్ అవుతేనే పెళ్లి చేసుకుందాము, లేదంటే లేదు డ్రాప్ అది అని మాట్లాడితే ఈ రోజు కాదు కదా వాళ్ళ మమ్మీ క్రిస్టియానిటీకి వచ్చింది. ఆ అబ్బాయి పుట్టక ముందు క్రిస్టియానిటీలోనే ఉంది. అబ్బాయి పుట్టిన తర్వాత 8 years నుంచి కూడా నీకు అన్నీ తెలిసి ఈరోజు కొత్త డ్రామా ఆడడం ఏంటి అంటే వాళ్ళ మమ్మీ ఎప్పటి నుంచో నమ్ముకొని ఉంది కాబట్టి ఇప్పుడు తను చేంజ్ చేస్తూ ఈ రీజన్ పెడితే తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో ఆమె ప్రయత్నం చేసింది. కానీ అది అవ్వలేదు. బయట లేదు. అప్పటికి కూడా తను వాళ్ళ మదర్ కూడా అన్నది, నాతో ఏం సంబంధం నీకు, నా రిలీజన్తో నీకు అవసరం లేదు కదా, కలిసి బతికి ఉండే వాళ్ళ మీ ఇద్దరు, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగానే మాట్లాడింది. సో అని వీడు చెప్పాడు, అట్లా మాట్లాడింది మా మమ్మీ ఇట్లా అన్నది అది. కాకపోతే ఇగ్నోర్ ఏదో నాకు వద్దు, నువ్వు తాగుతావు, అది చేస్తావు ఇది చేస్తావు అంటే అవన్నీ తెలియదు దానికి బిఫోర్ అంటే నేను మార్చుకుందాం అనుకున్నా, మార్చుకోలేదు. సరే ఇది కూడా మార్చుకోలేకపోయింది అంటే తను, నేను మార్చుదాం అనుకున్నా మార్చుకోలేదు. ఇది కూడా యాక్సెప్ట్ ఒప్పుకుంటా. మరి ఇంకో అతనితో నువ్వు రిలేషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అది నన్ను అడిగితే, ఒకరిని మర్చిపోవాలంటే ఇంకోటితో ఉండాలి కదా అన్న విధంగా మాట్లాడింది ఆ అమ్మాయి. అవి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, రికార్డు ఉన్నాయి ఇక్కడే. ఇట్లా మాట్లాడడం, ఈ అబ్బాయి డిప్రెషన్లో వెళ్ళడం, ఇదన్నీ వేరే ఫ్రెండ్స్ ద్వారా ఇలా వేరే వారితో రిలేషన్లో ఉందని తెలిసి ఈ అబ్బాయికి ఏం అర్థం కాక చాలా డిప్రెషన్లోకి వెళ్ళి అమ్మాయి కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కుని అన్ని చెక్ చేసి ఆ అమ్మాయి ఇవ్వని అరుస్తుంటే ఇట్లా ఒక దెబ్బ కొట్టాడు కాలేజ్ దగ్గర. అక్కడ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఎవరో ఉండి, ఆ బ్రదర్స్ కూడా కదా యాక్చువల్గా వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఈ అబ్బాయిని కొట్టడము, దాని తర్వాత ఫోన్ తీసుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చేసింది, వాళ్ళిద్దరూ వచ్చేసినారు. మాట్లాడి ఫోన్లో అన్నీ చూస్తే అన్నీ ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ మాట్లాడింది, నా ఇష్టం, నువ్వు వద్దు నాకు అంతే, నేను అందుకే నిన్ను వదిలించుకోవడానికి ఇంకోటితో ఉన్నా అది అన్నట్టుగా. అది కరెక్ట్ నేను అడిగాను, అమ్మ అది కరెక్ట్ పద్ధతి కాదు, నీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా, నువ్వు ఒక అమ్మాయివి ఎవరితో పడితే ఆడుతూ అట్లా ఉండలేవు అంటే, అవును నేను డిప్రెషన్లోకి వెళ్ళి అంటే ఈసొంతో మర్చిపోవాలంటే ఇంకోటితో ఉన్నప్పుడే కదా ఇలాంటితో మర్చిపోతాం అన్న విధంగా మాట్లాడింది. ఆ వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి అమ్మాయి. అది అయిపోయింది. వాళ్ళ ఫాదర్కి ఇమీడియట్గా ఫోన్ చేసినాం, వాళ్ళ ఫాదర్కి ఇన్ఫామ్ చేసినాం. వాళ్ళ ఫాదర్ అమ్మాయికి ఫోన్ ఇవ్వమన్నాడు, ఇచ్చినాం. నువ్వు అక్కడేం చేస్తున్నావు అంటే అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడి, లేదు డాడీ ఇది వేరే ఇష్యూ, నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తా అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్కి మొత్తం ఆమెకి ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు, వాడైనా అమ్మటి అప్పటి నుంచి పడుతున్నాడు అది ఇది అని చెప్పి అబద్ధం చెప్పి వాళ్ళ ఫాదర్ అది అని చెప్పినారు. మేము ఇమీడియట్గా అది అమ్మాయి వెళ్ళిపోగానే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ ఎస్ఐ గారిని కలిసినాము, కానిస్టేబుల్స్ వాళ్ళు ఉండే, సరే ఇట్లా కేసు అంటే అది ఏ సెక్షన్ లేదమ్మా అమ్మాయి పేరు మీద తీసుకోవడానికి, మేము అలా తీసుకోవడానికి లేదు, ఆప్షన్ లేదు, కాబట్టి ఎందుకు అమ్మాయి ఒకతే ఉందా నీకు,
వేరే లేరా, మీ మదర్ గురించి ఆలోచించు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు, అమ్మాయి నువ్వు అంటే నువ్వు చచ్చిపోవడం ఏంటి, ఇవన్నీ చేయడం ఏంటని చెప్పినారు. బ్రెయిన్ వాష్ చేసి పంపించినారు. ఇట్స్ ఓకే అని చెప్పేసి వచ్చిన వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఏంటంటే అంతా ఇది, మీరు ఆ టైంలో మావాడు ఎంబడి పడుతుండే ఎంబడి మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది, ఏంటి మీ పరిస్థితి, ఈ రోజు వచ్చి మాట్లాడతాం, రేపు వచ్చి మాట్లాడతాం అని 1-2 days ఎక్స్టెండ్ చేసి వాళ్ళ ఫాదర్ మే 10th రోజు వెళ్ళినారు. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినారు. May 11th ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 12th రోజు ఎర్లీ మార్నింగ్ 7:30కి వచ్చి అరెస్ట్ చేసినారు. ఈవెన్ స్టేషన్కి వెళ్ళింది మాకు ఇన్ఫర్మేషన్ లేదు, పోలీసులు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేస్తుంటే ఈవెన్ నిజమా అబద్ధమా మరి ఈ అమ్మాయి చెప్తుంది నిజంగానే తిరిగాడలేదు. ప్రీవియస్గా 21లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి హ్యాండ్ కట్ చేసుకొని ఇట్లా మా డాడీ ప్రెజర్ చేస్తున్నాడు, నేను చచ్చిపోవాలనుకుంటున్నా సన్నీ అది ఇది అని చెప్తే ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు రమ్మని చెప్తాను. అప్పుడు వాళ్ళ మదర్ గారు చూసి మేడేపల్లి పిఎస్లో 2021లో కంప్లైంట్ చేశారు. ఇట్లా ఎవడో మా పిల్ల ఎమ్మటి పడుతుంది ఇట్లా వచ్చిందంటే ఆ రోజు అమ్మాయి అందరి ముందు ఒప్పుకుంది. అక్కడ వీడంటే నాకు ఇష్టం, నేనే పిలిచిన అది ఇది అని చెప్తే నేను మాట్లాడి ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఇవన్నీ జరగదమ్మా అని చెప్పేసి వెళ్ళేసి కాంప్రమైజ్ చేసేసుకొని వచ్చేసినాం. దాని తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను లేదు. సో ఫర్దర్గా మళ్ళీ వీళ్ళు రిలేషన్లో ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మాయి వచ్చి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అది ఇది అని చెప్పడం, అందరితో మాట్లాడడం అట్లా మళ్ళీ చేసింది. సో వాళ్ళు ఆ ఎగ్జిస్టింగ్ కేసు ఏదైతే కంప్లైంట్ 21లో ఉందో అప్పుడు అమ్మాయికి 16 years. ఆ కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు మొన్న కేసు పెట్టినప్పుడు ఆ అమ్మాయికి 20 years ఉన్నా కూడా పోక్సో కింద కన్వర్ట్ చేసి ఎగ్జిస్టింగ్ కేసు కింద తీసుకొని పోక్సో కేసు పెట్టారు. ఇప్పుడు అబ్బాయి పైన పోక్సో కేసు ఉంది. పోక్సో కేసు పైన పెడితే వీళ్ళు రిమైండ్ చేసి జైలుకి పంపించినారు. జైలుకి 52 days తర్వాత మొన్న ఈ మంత్ July 1st రోజు రిలీజ్ అయ్యాడు బెయిల్ పైన. వచ్చిన తర్వాత మేమేదో ఇట్లా వాడి డిప్రెషన్ ఏంటి బాగున్నా లైఫ్ ఇట్లా అయిపోయింది. వన్ ఆఫ్ ద మెరిట్ స్టూడెంట్ అబ్బాయి, మంచి జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఫాదర్ లేడు, మంచి స్కిల్స్ ఉన్నాయి అన్ని విధాలు. ఈ అమ్మాయితో తిరిగి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు, యూజ్ చేసుకుని వదిలేయాలనుకోలేదు. యూజ్ చేసుకుని వదిలేయాలనుకున్నాడు అయితే చచ్చిపోడు. మ్యారేజ్ చేసుకో అమ్మాయి అంతా నమ్మించింది అన్ని విధాలుగా అబ్బాయిని మొత్తం ఇట్లా ముంచేసింది లవ్. అలా చేసిందండి. ఇంకా దాని తర్వాత అబ్బాయికి అన్నీ చెప్తున్నాం, ఇట్లా కాదురా ఇతరా వదిలేసే అది ఇది అని. కానీ ఎంతసేపు నా లైఫ్ స్పాయిల్ చేసింది, నా కెరియర్ స్పాయిల్ చేసింది బావా. నా టార్గెట్స్ వేరుండే. నేను ఈ అమ్మాయిని నమ్మి మోసపోయినా. నేను ఏం అడిగినా, నువ్వు ఇంకొకటితో ఎలా ఉంటావు అనే కదా నేను అడిగింది. అదే పని నేను ఇంకో అమ్మాయితో చేస్తుంటే నన్ను ఊరుకునే వాళ్ళ, ఎంత పెద్ద కేసు పెట్టేది. అంటే లవ్ చేయడం ఆమె ఇష్టమే, వద్దండం ఆమె ఇష్టమే, అన్ని ఆమె ఇష్టమేనా? అంటే ఇప్పుడు నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అని అడగడం వల్లే కదా ఇప్పుడు నేను రిజెక్టెడ్. అదే నువ్వు ఎవరితో అయినా తిరుగు, నేను చూడనట్టు ఉంటా అంటే ఓకే కదా. ఏంటి బావా ఇది అది అని చెప్పేసి వాడు చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేసుకుంటూ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే పెట్టుకుని అది ఇచ్చేస్తుంది. వీళ్ళు ఎవరో వీళ్ళు అంటారంట, వాడు బయటకు వచ్చిందని తెలిసింది, వాడు ఏమన్నా కనిపిస్తే చంపి పడేస్తాము, వాడు లోపలికి వచ్చినా కూడా బయటకు వచ్చినా కూడా మనం ఏదో ఒక కేసులో మళ్ళీ ఏదో ఒక దాంట్లో ఇరికించి మళ్ళీ లోపలికి పంపిస్తామని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ అన్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి చెప్పారంట. సో ఈ విషయంలో ఇప్పుడు శ్రీకర్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిని లవ్ చేస్తూ వాడు కూడా ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయంట బిఫోర్ జైలు. ఆఫ్టర్ జైలు మేము అని చెప్తాం. మొన్న ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళారని చెప్పేసి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఇలా మీ ఎనోష్ ఎక్కడ ఉన్నారు అంటే ఇంట్లోనే ఉన్నారు సార్ చెప్పండి అంటే, లేదు వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వచ్చారు కేసు పెట్టడానికి, మీ ఎనోష్ అక్కడికి అమ్మాయి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడంట అది అని చెప్తే, లేదు సార్ నాకు తెలీదు, నేను సెలూన్ షాప్లో ఉన్నాను, మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను నేను కనుక్కోని అని చెప్పి వీళ్ళ మదర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఎక్కడ ఉన్నాను అంటే షాప్లో, వాళ్ళ మమ్మీది బొటిక్ షాప్ తాలరి, ఎక్కడ ఉన్నావు అంటే షాప్లో ఉన్నాను అన్న. సరే ఓకే నువ్వు అర్జెంట్ ఇంటి దగ్గరికి వెళ్ళు, ఇట్లా జరిగింది పోలీసులు ఫోన్ చేసినారు. తర్వాత వాళ్ళ మమ్మీ ఇక్కడే పక్కనే జస్ట్ వాకబుల్ 2 minutesలో వచ్చేస్తాము. మళ్ళీ ఈ అబ్బాయికి ఫోన్ చేయను, ఎక్కడ నువ్వు ఏడునవరా అని చెప్పేసి, ఇంట్లో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినవరా నువ్వు మార్నింగ్ అంటే, లేదు నేను ఏడుకోలే అంటే, కథలు పడుతున్నావు ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అమ్మాయి దగ్గరికి మళ్ళీ వెళ్ళినావు అంట కదా, నాకు పోలీసులు ఫోన్ చేసినారు, ఎందుకు రా నీకు ఇంతగానో చెప్పి నీకు అర్థం కాదా మాట్లాడుతూ, నువ్వు మళ్ళీ ఎందుకు పోయినావురా, నువ్వు అన్నీ ఎందుకు తీసుకుంటుంటే, లేదు నువ్వు ఏం టెన్షన్ తీసుకోక లైట్ అంటే, లేదు నువ్వు ఫస్ట్ ఇంటి దగ్గర రారా, నువ్వు నా ఫ్లాట్ ఇక్కడ ఉంటున్నా, అక్కడికి రారా, నేను ఇట్లా సెలూన్ షాప్లో ఉన్నాను, సరే బావని ఫోన్ కట్ చేసినాడు. అప్పుడే వాళ్ళ మమ్మీకి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి వెళ్ళినామని, వచ్చిన వాడు లోపల ఉన్న డోర్ పెట్టుకొని మెయిన్ డోర్ ఈ డోర్ ఓపెన్ ఉంది, ఆ లోపల డోర్ పెట్టుకున్నాడు, ఆ డోర్ తీసుకోలేడు కిషోర్ అంటే, ఆ డోర్ కొట్టుంటే, లేదు మమ్మీ నేను ఏం చేసుకుంటలే మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళు షాప్కి వెళ్ళు, నేను మంచిగానే ఉన్నాను, నువ్వేం టెన్షన్ పడక అనుకుంటూనే ఊరేసి చేసుకుంటాడు. తర్వాత ఇంత పిలిచిన పలకపోయి డోర్ కొట్టి, తను టెనెంట్ ఉంటారు పైన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా డోర్ తీయట్లేడు అని చెప్పేస్తే వాళ్ళు వచ్చేసి
ఆ డోర్ కొట్టేసి తోసి రావట్లేదు. ఇక్కడ విండో నుంచి కొంచెం ఇట్లా తీసేస్తే కాళ్ళు వేలాడబడి కనిపించాయండి. ఇమీడియట్గా డోర్ బద్దలు కొట్టేసి బయటికి తీసి ఇమీడియట్గా ఆమె నాకు ఫోన్ చేసింది. సెలూన్ షాప్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. అప్పటికే అబ్బాయి అయిపోయింది. ఇమీడియట్గా ఆటో తీసుకొని మ్యాట్రిక్స్ హాస్పిటల్కి వెళ్ళాం. ఈసీజీ తీసి కన్ఫర్మ్ చేశారు డెత్ అయిపోయిందని చెప్పేసి. ఇమీడియట్గా నేను అదే ఏ సార్ అయితే నాకు ఫోన్ చేస్తాడో ఆ స్టేషన్ ఆయనకు రిటర్న్ కాల్ బ్యాక్ చేసి అన్న కొడుకులు అక్కడే ఉన్నారా సార్, ఇట్లా జరిగింది, ఇట్లా చనిపోయిండు అని చెప్పేసరికి ఆయన ఉంటే సార్ అబ్బాయి చనిపోయాడంట అని చెప్పేసరికి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ మీన్స్ వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఇది మేడం జరిగింది. కాబట్టి ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందండి, అసలు తెలుసా అమ్మాయికి? ఇప్పుడు వాళ్ళకి తెలుసు కానీ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా. అది అమ్మాయి ఏమంటుంది, ఆ అమ్మాయి వాళ్ళు కేసు పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు అమ్మాయి ఏమంటుంది, వాళ్ళ ఫాదర్ ఏమంటుంది, ఇవన్నీ ఏమీ తెలియదు. ఎందుకంటే స్టేషన్లో సార్ వాళ్ళు ఏం చెప్తారు, మీరు డైరెక్ట్గా వెళ్ళకండి, వెళ్తే వాళ్ళు మళ్ళీ మా పైనకి ఇట్లా వచ్చినారు అని చెప్పేసి మళ్ళీ కేసు పెడితే మళ్ళీ మీ పైన అవుతుంది, ఇప్పుడు మీరు డైరెక్ట్ వెళ్ళారు. సో ఎలాంటి కమ్యూనికేషన్స్ వాళ్ళకి మనకి ఇప్పటివరకు లేవు. ఓకే, ఆ అమ్మాయి నేను ఇంకొకరితో రిలేషన్లో ఉన్నా అని చెప్పింది కదా, అవి ఏమైనా విజువల్స్ ఉన్నాయి మీ దగ్గర, లైక్ టెక్స్ట్ కానీ లేకపోతే వీడియో ప్రూఫ్స్? అంటే అవి కొన్ని చార్ట్స్ ఉన్నాయి. ఆ చార్ట్స్ కాకుండా నేను ఇక్కడ అమ్మాయి వచ్చి మాట్లాడినప్పుడు ఆ వాయిస్ రికార్డ్స్ కానీ ఆ అబ్బాయి ఆన్లైన్లోనే మాట్లాడినారు. సో చూస్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో ప్రేమిస్తే కొంతమంది ఇట్లాంటి దారుణాలు కూడా చేస్తున్నారు. ఈ అమ్మాయి ఇతన్ని మర్చిపోవడం కోసం నేను ఇంకొకరితో ఉంటే నిన్ను మర్చిపోతా అని ఆ అబ్బాయిని మ్యానిపులేట్ చేసి తన లైఫ్లో నాకు నువ్వే అంటూ చెప్పి ఈరోజు తన ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. మరి ఒకప్పుడు 16 years ఉన్నప్పుడు కేసు పెడితే అప్పుడు పోక్సో కేసు కింద తీసుకున్న వాళ్ళు, మరి ఇప్పుడు అమ్మాయికి 20 years వచ్చినప్పుడు మరి ఆ అమ్మాయి వల్ల ఈ అబ్బాయి ఇట్లా అయిపోయినప్పుడు కూడా ఈ అబ్బాయికి కూడా పోలీసులు ఏదో ఒక న్యాయం చేయాలి. ఎప్పుడు చూసినా కూడా ఆడవాళ్ళకి అమ్మాయిలే అనుకుంటూ ఉంటే అమ్మాయిలే కొంతమంది ఇంకా దారుణమైన పనులు చేసుకుంటూ అమాయకులైన అబ్బాయిల్ని బలి తీసుకుంటున్నారు. దయచేసి పోలీసులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీని విషయంలో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, ప్రూఫ్స్ అన్నీ కూడా చూడండి, ఆ అబ్బాయికి న్యాయం జరిగేలాగా చేయండి.